శుభోదయం. నార్మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఆచమనం, అర్థం, పరమార్థం. ఆచమనం, అర్థం, పరమార్థం. చాలామంది ఆచమనం అంటే ఏమిటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఆచమనం చెయ్యండి అంటే ఆ నీళ్ళ గ్లాస్ మొత్తం తాగేయాలేమోనని తాగేస్తారు. మంచినీళ్ళు గటగట తాగినట్టుగా గుటగుట. చెంబైతే గనక చెంబెత్తి పోసుకొని తాగేవాళ్ళని నేను చూశాను. ఆచమనానికి అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. ఆర్ఘ్యానికి అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. తర్పణం వదలండి అంటే అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. అవన్నీ నేర్పవలసిన బాధ్యత పెద్దల మీద ఉంది. నేటి యూత్కి కానీ, ట్రెండ్కి కానీ ఎవరైనా సరే వీటి గురించి ఆసక్తి గల వాళ్ళకి. అట్లాగే మనం ప్రతి చిన్న విషయానికి ఆచమనం చేయమంటారు. శుభాశుభ కార్యక్రమాల్లో ఆచమనం యొక్క ముఖ్యమైనటువంటి ప్రధాన అంశంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆచమనం. అసలు ఆచమనం అంటే ఏమిటి? పూజలు, వ్రతాల్లో ఆచమనం అనే మాట చాలాసార్లు మనం వింటాం కదా. ఆచమనం అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత అంటే సైంటిఫిక్ రీజన్ ఏమిటో మరి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందామా. నారుమంచి నోట ఓ మంచి మాటలో ఆచమనం అనే ఆచారం అపరిమితమైంది. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పూజకు ముందు సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు భోజనానికి ముందు, తర్వాత మరి బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత మొహం, కాళ్ళు, చేతులు కడుక్కున్న తర్వాత ఆచమనం చేయవచ్చు. ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. అది ముఖ్యం. ఒక్కోసారి ఒక్కొక్క ఉద్ధరిణి చొప్పున మంత్రయుక్తంగా 3 సార్లు చేతిలో నీళ్లు పోసుకొని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్ అని వర్ణించారు. అంటే కుడి అరచేతిని ఆవు చెయ్యి ఆకారంలో ఉంచి అందులో 3 ఉద్ధరిణెల నీటిని, అంటే ఒక మిరప గింజ మునిగేంత పరిమాణంలో నీళ్లు పోసి వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్లు అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి. నీళ్లు అరచేతిలోంచి కింద జారిపోకూడదండి. అది ముఖ్యం. ఆచమనం అసలు ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు అయినా చేయొచ్చా అని చెప్తున్నారు. బాగానే ఉంది. అసలు ఆచమనం ఎందుకు చేయాలి? ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకొని తాగటం వల్ల ప్రయోజనం ఏమిటి? మరి అలా ఎందుకు తాగాలి? ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకొని ఎందుకు తాగకూడదు? చెంచాతో మనం ఓ పంచదార తిన్నట్టుగా, ఇంకేదైనా మనం పాయసం తిన్నట్టుగా తాగేయచ్చు కదా. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అంతేకాకుండా 3 ఉద్ధరణల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి? ఇది కూడా అడిగేవాళ్ళు ఉంటారండి. నీరు కొంత ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది? పాపం వస్తుందా? లేకపోతే పుణ్యం పోతుందా? ఇలా అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని మాత్రమే ఎందుకు చెప్పాలి? ఇంకా విష్ణువాయ స్వాహ, శివాయ స్వాహ, సుబ్రహ్మణ్యస స్వాహ ఇవెందుకు చెప్పకూడదు? ఇలా అడిగేవాళ్ళు ఉంటారు. ఇలాంటి సందేహాలు మరి కలగటం సహజమే ప్రతి ఒక్కడికి. దేవుడు ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు కూడా. అందుకనే ఆచమనం చేయటంలో పరమార్థం ఏమిటో ఒక్కసారి విపులంగా నారుమంచి నోట ఓ మంచి మాటలు తెలుసుకుందామండి. మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి, అందరికీ తెలుసు కదా. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ మరి కార్టిలేజ్ కవచం ఉంటుంది. కనుక కొంతవరకు రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ ఇది ఎంత అద్భుతమైనదో అంత సున్నితమైంది. ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలినా సరే ప్రమాదం. అలాగే స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కసారి ప్రాణమే పోవచ్చు కూడా. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయండి. అవి ఇంగ్లీషు అక్షరము వి ఆకారంలో మనకి పరస్పరం కలిసిపోయి ఉంటాయన్నమాట. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి ఎపెక్స్ ముందు భాగంలో పాతుకొని ఉంటాయండి. ఇవి తంత్రులు. స్వరపేటిక కవచాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి. ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే మన భావ వ్యక్తీకరణకు
కారకమైనటువంటి స్వరపేటిక సున్నితమైందండి. ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ అనమాట. ఇది ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు, నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాసనాళం, అన్ననాళం, స్వరతంత్రులు, వాటి చుట్టూ ఉన్న ప్రదేశం, ఇవన్నీ కూడా ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం. ఏంటి ఇలా చెప్తున్నాడు? ఆచమనానికి వీటికి అంత కనెక్షన్ ఉందా అని అనుకోవచ్చు. ఉన్నదండి. ఎందుకంటే నేను చెప్పేది ఆ ప్రదేశానికి సంబంధించి మనకి తాగాలని అంటే ఫస్ట్ ఇవెంతో నాజూకైనవని చెప్పుకున్నాం కదా. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం అనుకున్నాం కదా. ఆచమనంలో 3 ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలని చెప్పుకున్నాం కదా. గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటకు వస్తుందండి. ఇలా లోపల నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు మనం అందులో వేగం ఉండకూడదు. గాలిలో శబ్దం సులువుగా స్పష్టంగా రావాలి. ఇలా కొన్ని నీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని అంతే జాగ్రత్తగా మెల్లగా తాగటం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతో అనేక సార్లు మెల్లగా నీరు తాగటం వల్ల గొంతు ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది. కేశవాయ స్వాహ అన్నప్పుడు అది గొంతు నుండి వెలువడుతుంది. నారాయణాయ స్వాహ అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా మాధవాయ స్వాహ అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఒకసారి ప్రయత్నించండి, మీకే తెలుస్తుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్మని నామాలు కనుక భక్తి భావంతో ఉచ్చరించడం వల్లనే మేలు జరుగుతుంది. ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు? చేతిలోనే వేసుకొని ఎందుకు తాగాలి అంటే మన చేతుల్లో కొంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుందండి. చేతిలో నీళ్లు వేసుకొని తాగటం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకొని నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమధాతువుగా ఉండేలా చేస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పంటారా? ఉద్ధరణితోనే తిన్నగా ఎందుకు తాగకూడదు? చేతిలో వేసుకొని ఎందుకు తాగాలి అని చెప్పి అడిగే వాళ్ళకి నేను చెప్తున్నానండి. మన చేతుల్లో కొంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు కంటిన్యూగా. చేతిలో నీళ్లు మనం పోసుకోగానే తాగటం వల్ల ఆ నీళ్లు విద్యుత్తును పీల్చుకొని నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది విద్యుత్ కూడా. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమధాతువుగా ఉండేలా చేస్తుందండి. ఒక ఉద్ధరణికి చొప్పున కొద్ది కొద్దిగా నీరు సేవించడం వలన ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, అలాగే మరి పేగుల వరకు ఉన్న సున్నితమైనటువంటి అవయవాలను ఉత్తేజంపరుస్తాయి. అవి ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా కూడా భావిస్తూ రోజులో అనేక సార్లు పాటించడం వలన మనసు దాని మీద కేంద్రీకృతమై లేనిపోని బాధలు, భయాలు తొలగిపోతాయి. ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే మనకి శాస్త్రీయత అవుతుంది. ఈ శాస్త్రీయత అంటే భావితరాల వారు నమ్మరు కాబట్టి దీన్ని ఆచరించి చూపించాలి. ఇది దేవుడికి సంబంధించిన ఆచారం, సంప్రదాయం అని చెప్తే నమ్ముతారు అనే విషయం వలన ఋషులు, మహర్షులు అలా తేల్చి చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకి మొదటి నుంచి దేవుడి మీద భయం, భక్తి, తాదాత్మ్యత భావం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతిదాన్ని దేవుడి ఆచారం, సనాతన ధర్మం ఇది పాటించాలి అని చెప్పుకుంటూ వస్తున్నాం. మరి నిజంగా తులసి నీళ్ళు ఇస్తారు, తులసి తీర్థం ఇస్తారు. జలం ఇచ్చేటప్పుడు, మనకి తీర్థం ఇచ్చేటప్పుడు అనేక ధాతువులు, అనేకమైనటువంటి ఆకులకి సంబంధించి ఇస్తారు. ఆరోగ్యకరం, డైజెషన్కి సంబంధించి. అలాగే చనిపోయే ముందు తులసి తీర్థం పోయమంటారు నోట్లో. ఎందుకంటారు? ఏదో తులసి తీర్థం తాగంగానే చనిపోగానే స్వర్గలోకానికి వెళ్తాడని కాదు. తులసిలో ఔషధీకృతులు ఉన్నాయి కాబట్టి ఆ ఔషధీకృతులు మళ్ళీ సరిపోతున్న ప్రాణాన్ని మళ్ళీ కాపాడి మళ్ళీ పునరుజ్జీవనం, పునఃప్రతిష్ఠ, పునఃప్రాణం మరి సంప్రాప్తిస్తాయనే ఉద్దేశంతోనే తులసి తీర్థం అంటారు. తులసి తీర్థం పోయండి, ఆఖరి ప్రయత్నం అనమాట. ఇంత శాస్త్రీయత ఉందండి మన ఆచమనంలో. ఆచమనాన్ని అవహేళన చేయొద్దు. ఆచమనము సమర్పయామి అన్నప్పుడు ఆచమనం తీసుకోండి.
రోజుకి 10 సార్లు, 15 సార్లు తీసుకోవచ్చు. ఇంట్లోనే మనం ఆచమనం చెయ్యొచ్చు. దానివల్ల ప్రయోజనం ఉంది. ఆచమనం అనగానే కేవలం ధార్మిక కార్యక్రమాలప్పుడో, పూజలు, పునస్కారాలప్పుడు ఆచమనం చేస్తే సరిపోదు. అన్నానికి ముందు ఆచమనం చేయొచ్చు. అన్నం అయిపోయిన తర్వాత ఆచమనం చేయొచ్చు. ఎట్లైనా సరే 3 సార్లు మనం ఉద్ధరణితో సాయంతో అరచేతిలో నీళ్లు పోసుకొని తాగితే ఆరోగ్యకరం. ఎన్ని సార్లు మనం ఆచమనం చేసుకుంటే అంత మంచిదండి. స్వస్తి భవదీయుడు నారు మంచి.